Hi to everyone. I am Usha. Today topic is GST Fundamentals Unit 5 Value of Supply. Provisions under Section 15 of the Central Goods and Services Tax CGST 2017 relating to value of taxable supply are as under. పన్ను చెల్లించదగిన సరఫరాల విలువ సంబంధించిన కేంద్ర వస్తువులు మరియు పన్నుల సేవల పన్ను సిజిఎస్టి 2017లో సెక్షన్ 15 కింద ఈ విధంగా నిబంధనలు ఉన్నాయి. The value of supplier goods and services are both shall be the transaction which is the price actually paid or payable for the said supply of goods or services are both where the supplier and the receipt of the supply are not related and price is sole consideration for the supply. వస్తువులు లేదా సేవల సరఫరా యొక్క విలువ లేదా రెండు ట్రాన్సాక్షన్స్లు కూడా వస్తువులు లేదా సేవల సరఫరాకు వాస్తవానికి చెల్లించిన లేదా చెల్లించవలసిన ధర లేదా సరఫరాదారులు మరియు సరఫరా గ్రహీత సంబంధం లేని మరియు ధర ఉన్న చోట సరఫరా కోసం ఏకైక పరిశీలన. ద వాల్యూ ఆఫ్ సప్లై షల్ ఇంక్లూడ్ సరఫరా విలువలో ఉండవలసినవి any taxes, duties, cesses, fees, and charges levied under any law for the time being for another than this Act, the State Goods and Services Tax Act, the Union Territory Goods and Service Act, and Goods and Services Act, the Compensation to States Act if charged separately by the supplier. సరఫరా విలువలో ఉండవలసినవి ఈ చట్ట ప్రకారము రాష్ట్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం మినహా అమల్లో ఉన్న సమయానికి ఏదైనా ఒక చట్ట ప్రకారం విధించే పన్నులు, సుంకాలు, ఫీజులు, అలాగే ఛార్జీలు, అలాగే సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ కింద చట్టం కింద రాష్ట్రాల పరిహారము, అలాగే సరఫరాదారులు అన్నీ కూడా విడివిడిగా వసూలు చేయాలి. Any amount that the supplier is liable to in reaction to the supply act which has been incurred by receipt of the supply and do not include in the price actually paid or payable for the goods and services or both. సరఫరా గ్రహీత చేత చెల్లించబడిన మరియు వాస్తవానికి చెల్లించలేదా వస్తువుల రెండింటినీ చెల్లించవలసిన ధరలో చేర్చబడని అటువంటి సరఫరాకు సంబంధించి సరఫరాలు చెల్లించవలసిన మొత్తము. Incidental expenses including commission and packing charged by the supplier to the receipt of a supply and any amount charged for anything done by the supplier in respect of supply goods or services are both at the time of before delivery of goods or services of supply of services. సరఫరా గ్రహీతకు సరఫరా వసూలు చేసిన కమిషన్ మరియు ప్యాకింగ్తో సహా ఖర్చులు మరియు వస్తువులు లేదా సేవల సరఫరాకు సంబంధించిన సరఫరాదారులు చేసిన మొత్తాన్ని వసూలు చేయబడిన మొత్తము లేదా డెలివరీ సమయంలో లేదా రెండు వస్తువులను లేదా రెండు సేవల సరఫరాకు కూడా ఇది విధించబడుతుంది. Interest or late fee penalty for delay payment any consideration for any supply. ఏదైనా సరఫరా కోసం ఏదైనా పరిశీలన ఆలస్యంగా చేయడానికి వడ్డీ లేదా ఆలస్య రుసుము లేదా జరిమానా. Subsidies directly linked to the price including subsidies provided by the central government and state government. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలు మినహాయించి ధరలతో నేరుగా అనుసంధానించబడిన రాయితీలు. The value of supply shall not include be any discount within given. సరఫరా విలువ ఇచ్చిన డిస్కౌంట్ కలిగి ఉండదు. అవేంటో చూద్దాం. బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై if such discount has been duly recorded invoice issued in respect of supply
అటువంటి డిస్కౌంట్ అటువంటి సరఫరాకు సంబంధించి జారీ చేసిన ఇన్వాయిస్‌లో సరిగా నమోదు చేయబడితే సరఫరాకు ముందుగా వచ్చే డిస్కౌంటు ఇందులో ఉండదు. Where the value of supply of goods or services or both cannot be determined. వస్తువులు లేదా సేవలను సరఫరా విలువ లేదా రెండిటిని నిర్ణయించుకోలేము. అవి అండర్ సబ్సెక్షన్ 1 ద సేమ్ షాల్ బి డిటర్మైన్డ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఈ కింద సూచించిన విధంగా ఇవి నిర్ణయించబడతాయి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 4 ద వాల్యూ సప్లైస్ యాజ్ మే బి modified by the government on the recommendation of council shall be determined in such manner as may be prescribed. సెక్షన్ సబ్‌సెక్షన్ 1 లేదా సబ్‌సెక్షన్ 4లో ఏదైనా ఉన్నప్పటికీ కౌన్సెలింగ్ సిఫార్లపై ప్రభుత్వం చేయగల సరఫరా యొక్క విలువ సూచించిన విధంగా నిర్ణయించబడుతుంది. ఇక్కడితో మీకు ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్ అయింది. ఇంపార్టెంట్ క్వెషన్స్. హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎలీవింగ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? ఎక్స్‌ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ సిట్యుయేషన్స్. What is input tax distribution? What are the conditions for distribution of credit? Matching input tax credit. What is value of supply of goods and services? Reference. Dr. V. Nageshwar Rao and Kona Narayan Rao, Himalaya Publishing House. Thank you.